మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. సుబ్బు గారు, మీ వీడియో నేను చూశాను. 150 కోట్ల రూపాయలు వసూలు చేసి సింగర్ మంగ్లీ చాలా మందిని మోసం చేసిందని చెప్పి ఆ వీడియోలో మీరు క్లియర్గా మాట్లాడారు. తర్వాత మీరు క్లారిటీ తీసుకుందామని ఫోన్ చేస్తే మీతో కూడా అసభ్యంగా మాట్లాడారు అని చెప్పి కూడా ఆ వీడియోలో మీరు అన్నారు. అసలు ఫస్ట్ మోసం గురించి మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు మీరు? అయితే సింగర్ మంగ్లీ దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడా లేదు. ఇండైరెక్ట్గా మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు పదే పదే ఆమె అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ తమ్ముడు ఇందులో మెయిన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఎవరైతే శివ ఎవరైతే ఉందో మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు, తను ఖచ్చితంగా దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎంతోమంది బాధితులతో కూడా నేను మీడియాలో అందరితో కూడా ఇంటర్వ్యూలు ఇప్పించాను. అసలు విషయం జరిగిందంటే ఇందులో మెయిన్ అక్యూజుల గురించి చెప్తా. రమవత్ మధు, వాళ్ళ బావ పాల్దియే భరత్ చౌహాన్, వాళ్ళ సిస్టర్ పాల్దియే శైలజా చౌహాన్, తర్వాత ఈ శివ చౌహాన్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉండో, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, తర్వాత మంగ్లీ, వీళ్ళు 5 మెయిన్. సో ఇక్కడ ఏంటంటే ఈ శివ చౌహాన్ అనే అతను ఒక ఫేక్ గోకుల్ నందన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి పెట్టుకుంది. కథ నడిపించిందంతా మంగ్లీ. అంటే కథ నడిపించిందంతా మంగ్లీ అని చెప్పి మనకు బాధితులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ మధు ఉండో, రమావత్ మధు, ఆడు కూడా చెప్తుండు. సో కాబట్టి ఆవిడ ఖచ్చితంగా డైరెక్ట్గా ఎక్కడ ఎవరో ఆవిడకి అంటే మాట్లాడినట్టు కొంతమందితో మాట్లాడింది. బాధితులు వాళ్ళు చెప్పారు అని కొంతమందితో మాట్లాడింది. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఇండైరెక్ట్గా ఆవిడ ఉంది. ఆవిడకి తెలిసే జరిగింది, ఆవిడ నాలెడ్జ్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు దీంట్లో మెయిన్ అక్యూజ్డ్. తను కూడా ఈ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లో మెయిన్ పార్ట్నర్ కూడా అతను. సో వీళ్ళందరూ కలిసి మోసం చేసి ఒక టీంని పెట్టుకుంది. బ్రదర్ వాళ్ళందరితో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఇదంతా నడిపించారంట. టీమును పెట్టుకుని నడిపించడం కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మధు అనేటోడు మొదటి నుంచి ఆది నుంచి ఫ్రాడ్ గాడు. వీళ్ళు ఏం చేశారంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్, తర్వాత ట్రేడింగ్ బిజినెస్, తర్వాత ఫ్లాట్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ దందా అని చెప్పేసి మేము మా దాంట్లో పెట్టుబడులు పెట్టండి, మేము ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు అంటే రిటర్న్స్ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసి అట్లే కొన్ని భూములు అవన్నీ ఆస్తులు కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలలో పెట్టుబడులు పెట్టి, తర్వాత భూములు ఆస్తులు కొని, బినామీల పేరు మీద ఆస్తులు కొని వీళ్ళకి రిటర్న్స్ ఇంకే ఫోటో ఆపేశారు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వచ్చినంత దండుకొని ఐపీ పెట్టి వెళ్ళిపోవడం. సో ఇట్లా జరిగిన ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒక 4 నెలల నుంచి ఎవరికి అంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి 5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 3 సెంట్లు ఫ్లాట్లు రాసేస్తామని ఈ మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత ఈ మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధు, తర్వాత పాల్ది భరత్ చౌహాన్, పాల్ది శైలజా చౌహాన్, వీళ్ళందరూ కలిసి వీళ్ళకి ఆశ చూపించేవాళ్ళు అంట. అప్పటి వరకు కూడా మీకు డబ్బులు తిరిగి వచ్చేంత వరకు మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పేసి అని చెప్పడం. ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొని వీళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టడం. తర్వాత పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి 5 లక్షలు దాటిన వాళ్ళకి 3 సెంట్లు ఫ్లాట్ గిఫ్ట్గా రాసిటం ఇట్లా అని చెప్పేసి పెట్టుకొని ఒక ఫేక్ ఇండియా గోకుల్ నందన ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదో పెట్టుకొని చేస్తుంటే దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గానే ఉండు. మీకు చాలా మీడియాకి నేను ఈ ఫోటోలు ఇచ్చా, ఇప్పుడు కూడా మీకు చూపిస్తా. ఏంటంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇందులో ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చిండు. ఇంకొక విషయం, మంగ్లీ బర్త్డే పార్టీ ఇష్యూలో కూడా ఈ మెయిన్ అక్యూజ్డ్ మధు ఎవడైతే ఉండో వాడుండు. సో వాడెవడో నాకు తెలియదు అంటుంది, కానీ నాతో మాత్రం ఫోన్లో మాట్లాడించింది. వాడి దగ్గర వెళ్ళి సార్న ఈ విషయం షార్ట్ అవుట్ చేసుకోండి. వాడు కూడా వచ్చి నన్ను కలుస్తున్నాడు. నేను ఒకటే చెప్పా, వాళ్ళంతా కలిసి నాతో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పా, బాధితులకు న్యాయం చేయండి. ఇప్పుడు ఎవరైతే నా దగ్గరకు 9 మంది వచ్చారో వాళ్ళ వరకు న్యాయం చేయండి, నేను ఇక్కడి వరకు దీంతో వదిలేస్తా అని అన్నా. అయితే వాడు వచ్చి నన్ను కలుస్తానని కలవకోకుండానే వెళ్ళిపోయాడు. అంటే అసలు కలవలేదు వాడు, కలవడు కూడా. అదంతా ఒక నాటకం, ఒక బోటకం అన్నట్టు. మనల్ని ల్యాగ్ మంగ్లీనే చెప్పింది అంటున్నారు కదా, మధు అనే పర్సన్ మిమ్మల్ని కలుస్తారు. మధు అనే పర్సన్ మిమ్మల్ని కలుస్తాడు. మధు వెళ్ళి వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ వెళ్ళి సార్న కలు అని అంటే ఆడు నేను 6 గంటలకు వచ్చి కలుస్తాను. ఏది ఈ వివాదం అంతా స్టార్ట్ కాకముందు, మీరు మీడియాకు రాకముందు. ఆ తర్వాత అతను వచ్చి కలవలేదు. ఆ తర్వాత నేను మీడియాతో కలవలేదు. మంగ్లీ నాకు ఫోన్ చేసింది చాలాసార్లు, నేను ఎత్తలేదు. మంగ్లీ మాట్లాడిన తర్వాత ఆవిడ యారగంటగా మాట్లాడింది. ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అంత వివరాలు, ఈ వీడియోస్ ఇవన్నీ కూడా, ఫొటోస్ ఇవన్నీ కూడా మీడియాకి లీక్ చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఈ రమావత్ మధు, పాల్ది భరత్ చౌహాన్, పాల్ది శైలజా చౌహాన్, ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ఉండో శివ చౌహాన్, తర్వాత ఇండైరెక్ట్ గా మంగ్లీ, వీళ్ళు 5 కూడా దీంట్లో ముఖ్య పాత్రధారులు.
సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు డబ్బులు వసూలు చేసి బినామీల పేర్ల మీద ఆస్తులు కొన్నారు. వీళ్ళకి డబ్బులు ఎలా పెట్టుబడి పెట్టారు జనాలు అందరూ అంటే, మంగ్లీ వాళ్ళ తమ్ముడే ఉంటే ఈడెవడైతే మెయిన్ అక్యూజర్ రమావత్ మధు ఉండో, నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని చేసుకోబోతున్నా, చిన్న చెల్లిని, సో మేమంతా బంధువులు అయిపోతున్నాం, ఈవిడే మొత్తం మెయిన్, ఈవిడే చూసుకుంటుంది, మా ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, మంగ్లీ కూడా ఉన్నారు అనేసరికి వీళ్ళందరూ ఏంటంటే నమ్మకంతో అందరూ ₹1,00,000 దగ్గర నుంచి 50,000 నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 5 కోట్ల వరకు పెట్టారు. వీళ్ళు ఎక్కడెక్కడ వసూలు చేశారు? ఈడు భరత్ చౌహాన్ ఇప్పుడు ఎవడైతే ఈ మన మధు ఉండో, రమావత్ మధు, వాడు చుట్టుపక్కల తాండాల్లో ఒక 7-8 తాండాల్లో ఒక 150 కోట్ల వరకు వసూలు చేసిండు. వాళ్ళ చుట్టాలను కూడా మోసం చేసిండు. తర్వాత ఈడెవడైతే రమావత్ మధు ఉండో వాళ్ళ మామ ఒకడు ఉంటాడు, వాడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిండు, ఆయుర్వేదిక్ కంపెనీలో. ఆ ఆయుర్వేదిక్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా కర్నూలు, డోను, ఆదోని, గద్వాల్ ఇటువైపు ఏరియాలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ మావ ద్వారా అటు పరిచయాలు చేసుకొని డైరెక్ట్గా మధు, మన మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ కలిసి కూర్చొని మాట్లాడి అందరితో ఇన్వెస్టర్స్తో మాట్లాడి అక్కడ నుంచి కూడా దాదాపుగా 12 కోట్ల వరకు అక్కడ వసూలు చేయడం జరిగింది. సో ఇవన్నీ వసూలు చేసి వీళ్ళందరూ బెనామీ పేరు మీద ఆస్తులు కొన్నారు. నేను మన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అడిగితే మంగ్లీ గారి పేరు చెప్పారండి. మంగ్లీ గారు మేము కలిసి పబ్బు కడుతున్నాం కోకాపేటలో అని చెప్పారు. తర్వాత స్కూలు ఒకటి రన్ చేస్తాను అచ్చంపేటలో, మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ రన్ చేస్తాను అని చెప్పారు సార్. రన్ చేస్తాను అందుకనే రన్ చేస్తున్నాం, దానికి పెట్టుబడులు పెట్టండి అంటే మేము పెట్టుబడులు పెట్టాం సార్, ఆవిడ మొహం చూసే పెట్టాం. కొంతమంది అయితే ఆవిడతో కూడా డైరెక్ట్గా మాట్లాడారు. తర్వాత ఈడెవడైతే రమావత్ మధు ఉండో, ఈ రమావత్ మధు డైరెక్ట్గా మంగ్లీ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియోలు కూడా మనకు పంపించారు బాధితులు. రమావత్ మధు వాళ్ళ తమ్ముడు. ఇది మంగ్లీ వాళ్ళ ఇల్లు కోకాపేటలో, మంగ్లీ వాళ్ళ ఫ్లాట్ ఇది. ఓకే, ఇదిగోండి ఇక్కడ వీళ్ళందరూ అందరూ ఇందులో ఉన్నోళ్ళు ఇప్పుడు బాధితులు. ఓకే, వీళ్ళందరూ బాధితులు. సో ఆ రోజు మంగ్లీని కలిసే ఉంటారు కదా, కలిస్తే సెల్ఫీ ఇవ్వలేదంట. వీళ్ళు అడిగారు, వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మంగ్లీ ఇంటికే వచ్చి సెల్ఫీ అయితే రాలేదంట. ఆవిడ గదిలో ఆవిడే ఉందంట. సో ఇంట్లో ఉంది కానీ వీళ్ళని కలవలేదు. వీళ్ళు సెల్ఫీ అడిగితే, అంటే సెల్ఫీ తీసుకోవడానికి ఒక ఆయన ట్రై చేస్తే ఇట్లా చేయి అడ్డం పెట్టిందంట, వాళ్ళు సెల్ఫీ తీసుకోలేదు. సో ఇందులో అయితే మంగ్లీకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ వాళ్ళ తమ్ముడు చేసే, ఇప్పుడు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే ఇండియాలో తెలిసింది, వాళ్ళ మంగ్లీ వాళ్ళ తమ్ముడు అతనితో తిరుక్కుంటూ చేస్తుంటే తెలీదా ఏం చేస్తుండే వీడు అని. ఇంకోటి ఏంటంటే మంగ్లీ గారు నాకు చెప్పేది, మమ్మల్ని ఎంతో మంది వచ్చి కలుస్తుంటారు, వాళ్ళందరి గురించి మాకు ఎట్లా తెలుస్తుంది, ఆడెవడో కూడా నాకు తెలియదండి. మరి ఆడెవడో తెలియకుండా వాడితో పాటు మీ తమ్ముడు ఎలా తిరిగిండు, వాడు కంపెనీ ఇనాగ్రేషన్కి ఎలా వెళ్ళిండు, మీ బర్త్డే పార్టీలో ఈ మెయిన్ అక్యూజర్ మధు ఏం చేస్తుండు, మధు పర్సనల్ నెంబర్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది, మీ చెల్లి. అయితే మొన్న ఈ ఇంటర్వ్యూలన్నీ రిలీజ్ అయిన తర్వాత ఎవడైతే మధు ఉండో వట్టిపల్లి తాండా నుంచి నాకు కొంతమంది ఫోన్ చేశారు. ఈ ఇంద్రాణి చౌహాన్ తర్వాత ఈ మంగ్లీ ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా మధు వాళ్ళ ఇంటికే వెళ్ళి అక్కడ ఒక రోజు స్టే చేశారని కూడా, అక్కడ ఎవరైతే డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారో సర్దార్ అని ఒక అతను ఫోన్ చేసి మీడియాతో కూడా మాట్లాడిచ్చారు వీళ్ళందరూ. కానీ మంగ్లీ ఈ విషయంలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మంగ్లీకి తెలుసు, అన్ని తెలిసే జరిగి ఉండొచ్చు, మంగ్లీకి ఈ విషయాలన్నీ తెలుసు, కానీ దీంట్లో డైరెక్ట్ గా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యలేదు. ఇండైరెక్ట్ గా అంటే బయటికి ఎక్కడ ఆవిడ పేరు చెప్పి వీళ్ళందరూ వసూలు చేశారు. వాళ్ళ తమ్ముడు కూడా, వాళ్ళ తమ్ముడు గాని తర్వాత ఎవడైతే ఈ రమావత్ మధు ఉండు, పాల్ది భరత్ చౌహాన్, పాల్ది శైలజ చౌహాన్, వీళ్ళందరూ కూడా మంగ్లీ పేరు చెప్పి కట్టించారు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ గా ఉండటం వల్ల వాళ్ళు ఇంకా బాగా నమ్మారు అన్నట్టు. నమ్మడం వల్ల ఇట్లా ఇన్ని కోట్లు మోసం జరగడానికి అవకాశం అయింది. అంటే ఏదైనా తేడా జరిగితే నేను ఈజీగా బయటపడొచ్చు అనే ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. సో అయ్యి ఉండొచ్చు కాబట్టి ప్రీ ప్లాన్డ్ గానే చేసింది ఇది నార్మల్ గా ఏదో చేసింది కదా, ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసింది. బాధితులు మిమ్మల్ని అసలు ఎట్లా అప్రోచ్ అయ్యారు, అసలు బాధితులకి మేము మోసపోయామన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? అది పోయిన సంవత్సరం వాళ్ళు మే నుంచి వాళ్ళు మోసపోయామన్నది వచ్చేసింది. ఇదేంటంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వటం ఆపేసిండు, వడ్డీలు ఇవ్వడం ఆపేసిండు, భూములు రిజిస్ట్రేషన్ చేస్తానని ఆపేసిండు. అంటే అప్పటి వరకు ఇచ్చిండు, అప్పటి వరకు ఇచ్చిండు, ఒక 4 నెలలు 3 నెలలు ఆ రిటర్న్స్ అన్ని అప్పటి వరకు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత వీడు ఏం చేసిండంటే ఆ డబ్బులన్నీ ఎక్కువైపోయేసరికి వీడి మీద కేసులు అయింది, CBCID కేసులు అయినాయి. ఆడు జైలుకి వెళ్ళిపోయిండు. భరత్ చౌహాన్, తర్వాత శైలజ చౌహాన్, తర్వాత వీడు ఏది మధుగాడు
వీళ్ళు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళేసరికి ఇక్కడ మొత్తం డబ్బులు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. వీళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బులతో ఇక్కడ బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులతో బినామీల పేరు మీద వాళ్ళ మధుగడ వాళ్ళ అక్కల పేర్ల మీద భూములు ఇళ్ళు అవన్నీ కొని రిజిస్ట్రేషన్ చేయించేసిండు. వాడు ఊర్లో తండాలో రోడ్డు లేదు, కానీ ఆడు పెద్ద విల్లా కట్టిండు 5 కోట్లు 6 కోట్లు పెట్టి. తర్వాత విలాసవంతమైన అపార్ట్మెంట్లు కొండు. మంగ్లీ గారి బర్త్డేకి ఈ అక్యూజర్ మధు 15 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చానని బాధితులు చెప్తున్నారు. వీళ్ళు కూడా వెళ్ళారంట ఒక 2-3. సో ఇట్లా నేను ఏమంటానంటే బాధితులు సిబిసిఐడి కేసులు దీని గురించి అయినాయి. వాడు అరెస్ట్ అయ్యిండు, జైలుకి వెళ్ళిండు, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుండు. తర్వాత వీళ్ళకి అందుకనే లేట్ అయింది, వీళ్ళకి ఇస్తానండు, కానీ వీళ్ళకి ఇవ్వలేదు. ఒక మేనేజర్ అంటే వీడు చేసింది ఏంటంటే చాలా మంది జీవితాలని ఆడుకోవటమే కాకుండా ఒక బిజినెస్ ప్లానర్ అని ఒక మేనేజర్ ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్ ఉండు. ఆయనతో రిజైన్ చేయించి వీడు దాంట్లో జాయిన్ చేసుకుని చెప్పించి 5 లక్షల రూపాయల జీతం వచ్చే దాని నుంచి రిజైన్ చేయించుకొని వీడి దగ్గర ఉంచుకొని ఇప్పుడు అతన్ని కూడా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళు అతన్ని కూడా ఆరోపణలు చేసి అతని జీవితాన్ని కూడా బజారుకి లాగడానికి చూస్తున్నారు. ఇట్లా చాలా మంది దాదాపు ఒకళ్ళు అబద్ధం చెప్తారు, 2 అబద్ధం చెప్తారు, 100 మంది అబద్ధం చెప్తారా? మంగ్లీ గారి పేరు చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేశారు, వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళతో పాటు ఉంటుందో మేము నమ్మిన అందరూ ఒక్కళ్ళు అబద్ధం చెప్తారు. ఎంతమంది ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినప్పుడు దీని మీద కేసులు కూడా అయినప్పుడు మంగ్లీ గారికి ఈ రోజు వరకు తెలియకపోవడం ఏంటి? అదే చెప్తున్నా కదండి, తెలిసే ఉంటది ఖచ్చితంగా. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళంతా కలిసి గూడుగుట్టని చేశారు. వాళ్ళు ఇలాంటి జరిగేసరికి వాళ్ళు చాలా సింపుల్ గా ఎస్కేప్ అవుతున్నారని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే బాధితులందరూ కూడా పాప రోడ్డు మీదకి వచ్చి అడుక్కు తినే పరిస్థితులకు వచ్చేసారు. కొంతమంది చిట్టీలు ఎత్తి భూమిలు అమ్మి, పుస్తల తాళ్ళు అమ్మి, తర్వాత ఆస్తులు అమ్మి, చాలా వాళ్ళు కూడా అంత గుడ్డిగా ఎట్లా నమ్మారు? ఇంకా అంతే. ఇప్పుడు వెనకాల ఒక్కసారి మాట్లాడి ఆమె నోటితో కొంచెం వాడు ఏం చేసిండంటే సొంత ఊరు తాండాలలో వాళ్ళు నమ్ముతారు ఊరుకుని, అరే మన మనిషి కదా వీడు మనల్ని ఎందుకు మోసం చేస్తారని. సో అట్లా చాలా మంది సొంత తాండాల వాళ్ళే 150 కోట్లు పెట్టారంటే చూడండి. ఈ సర్దార్ అని ఆయన సొంత తాండా నుంచి నాకు కాల్ చేసిండు. ఏమంటాడు ఆయన? సార్ మమ్మల్ని నేను 25 లక్షలు పెట్టే సార్, మా అన్నయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు 5 కోట్లు పెట్టారు సార్, అట్లా ఈ చుట్టుపక్కల మా 7 తాండాలు కూడా మోసం చేసిండు సార్, దాదాపు 150 కోట్లు మా దగ్గరే మోసం చేసిండు సార్ అని. ఈ అదోని, డోన్, తర్వాత కర్నూలు, ఈ మహబూబ్ నగర్ సైడ్, గద్వాల్ సైడ్ వీళ్ళ 9.5 నుంచి 10 కోట్ల వరకు ఏళ్ళి ఉన్నాయి. ఇంకా లెక్కలేనివి ఎంతో మంది. ఈ రోజు ఒక ఫిజిషియన్ డాక్టర్ ఫోన్ చేసిండు పాపం, ఫిజియోథెరపిస్ట్. ఆయన ఎక్కడి నుంచి? ఆయన బిఎన్ రెడ్డి నుంచి. ఆడు సొంత రిలేటివ్స్ అవుతారట. ఆయన దగ్గర నుంచి 3.5 లక్షలు తీసుకుండంట. ఇట్లా అందరి కాటికి దోచుకోండి, అందరి దగ్గర దోచుకొని ఇది ఇప్పటి వరకు బయటకు రాలే ఈ స్కామ్. నేను బయట పెట్టిన తర్వాత ఇది బ్లాస్ట్ అయ్యి అన్ని మీడియా ఛానల్, ప్రధాన మీడియా ఛానల్ వచ్చి వాళ్ళు డబ్బులు కట్టలు పోసి లెక్క పెట్టారు. సో వీళ్ళంతా చెప్పింది ఏంటంటే మంగ్లీతో పబ్బు కట్టించు, ఆ మంగ్లీ మేము కలిసి పబ్బు కడుతున్నాం, 5 స్టార్ రేంజ్ ఒక పబ్బు కడుతున్నాం, హాస్పిటల్ లీజుగా తీసుకున్నాం, స్కూల్స్ లీజుగా తీసుకున్నాం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తాను, ట్రేడింగ్ చేస్తానని చెప్పి ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవడైతే శివ చౌహాన్ ఉండో వాడిని చూసి ఇక నమ్మేసి అందరూ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆ 150 కోట్లు ఎక్కడ ఉన్నాయండి? నాకు తెలిసినంత వరకు ఈ 150 కోట్లని బినామీల పేరు మీద ఎవడైతే మధు ఉండో ఈ మధు కొంత డబ్బుల్ని కొన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళ అక్కల పేరు మీద, చెల్లెల పేరు మీద ట్రాన్స్ఫర్లు చేసిండు, వాళ్ళ పేరు మీద కొండవు. కొన్ని రకాల భూముల్ని కొంతమంది బినామీల పేరు మీద పెట్టిండు, వాళ్ళ అమ్మ పేరు మీద, అట్లా రకరకాలుగా చాలా మంది బినామీల పేరు మీద పెట్టిండు. సో వీళ్ళందరూ బాధితులందరూ కూడా 1.5 క్రితం నన్ను కలిసినప్పుడు ఈ అక్యూజ్డ్ మధు మీద కర్నూలులో ఎఫ్ఐఆర్ చేయించా. పట్టుకొని మరి ఎఫ్ఐఆర్ చేయించి పట్టుకొని మరి వీడియోలు తీపిచ్చి మీకు ఇది చేస్తా అది చేస్తా, మీకు ఈ టైం లోపల మీ డబ్బులు కట్టేస్తా అని చెప్పి వాళ్ళకి ఫేక్ ప్రామిసెస్ చేసి వాళ్ళకి అందరికి ప్రామిసరీ నోట్. 1.5 క్రితం మీరు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఈ స్కామ్ గురించి మీకు అప్పుడే తెలిసినప్పుడు నేను వెయిట్ చేస్తాను ఇంకా వివరాల కోసం, ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే ఇప్పుడు అది తప్పు కదండి. ఇప్పుడు దీంట్లో ఏది నిజాలని తెలుసుకోకుండా మనం ప్రెస్ మీట్ లో ఏమని చెప్తాం? సో నాకు ఎవిడెన్స్ వచ్చేంత వరకు మీరు ఎఫ్ఐఆర్ కట్టించారు కదా, అంటే చేశాడని చెప్పి నేను ఏమంటానంటే ఆరోపణ చేస్తే కదా ఆధారాలు కూడా చూపించాలి. మంగ్లీ నాకు సంబంధం లేదు, నేను చేయలేదు అని అన్నది. నేను అన్న మంగ్లీ గారు నాతో డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఒక సినిమా డైరెక్టర్, ఒక అడ్వకేట్ సార్, పెద్ద అడ్వకేట్ సార్, మొన్న 3 రోజుల క్రితం ఒక పెద్ద సినిమా డైరెక్టర్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద అడ్వకేట్ సారు, నేను మంగ్లీ ఉన్నప్పుడు నేను ఆడికి నాకు సంబంధం లేదంటది. ఆడు పర్సనల్ ఫోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేపిస్తుంది, మాట్లాడిస్తుంది.
నేను అన్నా సరే నీకు సంబంధం లేదంటున్నావు కదా, మరి వాడి మీద నీ పేరు చెప్పి నీ పేరు బదనాం అవుతుంది కదా, మరి వాడి మీద కేసు పెట్టు, కేసు ఫైల్ చేయించు. సిపి ఎవడో మేడిపల్లి స్టార్ అని ఎవడో గొట్టంగాడు ఎక్కడ పాపం ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకున్నోడు తిట్టిండనే వాడిని సిపి సజ్జనార్ వరకు వెళ్ళి తీసుకెళ్ళాను తుక్కురేగ కొట్టించినే, నీ పేరు చెప్పి ఎంత బదనాం చేస్తున్నాను అంటున్నావు కదా, నిజంగానే చేస్తాను కోట్ల రూపాయలు వసూలు చేసిండి కదా, మరి వాడి మీద ఎందుకని మీరు వెళ్ళి సిపి గారికి కంప్లైంట్ చేస్తలేదు అంటే నేను అన్నా ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు, నేను ఇవన్నీ పెట్టుకుని సుబ్బు గారు నాకు ఇబ్బంది అయితే సుబ్బు గారు అంటాను. అంటే మేడిపల్లి స్టార్ అనే ఒక చిన్నోడి మీద పెట్టడానికి నీకు టైం ఉంది, నీకు ఇబ్బంది లేదు, వీడి మీద పెట్టడానికి మాత్రం నీకు టైం లేదు, నీకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటి మరి ఆయన పట్టించు, మాకు ఆడు ఎక్కడ ఉండో దొరకట్లేదు, నిందితుల దగ్గర నిందితుడు బారిపోయి అసలు బాధితులకు దొరకట్లేదు, అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్, ఒక నంబర్ మాత్రం ఈ అమ్మాయి దగ్గర ఉంది, అదే నంబర్ ఆడికి కలుస్తుంది అని మాకు పట్టించండి అంటే ఆడేవాడు నాకేం తెలుసు అండి నేను ఎలా పట్టిస్తానని అంటుంది. సరే ఒక ఆడి మీద కేసు పెట్టంటే నేను పెట్టను అంటుంది. అసలు ఆడికి సంబంధించి మీరు ఫోన్ చేసినప్పుడు అంటే ఆవిడే ఫోన్ చేసింది, అంటే ప్రెస్ మీట్ పెట్టక ముందు కదా, ప్రెస్ మీట్ పెట్టక ముందు ఆవిడే ఫోన్ చేసింది. ఏమన్నారు, డిస్కషన్ ఎట్లా జరిగింది చెప్పండి. నేను ఇదే చెప్పా, అమ్మ ఇట్లా నీ పేరు వస్తుంది, మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నాకు తెలియదు, చూస్తే ఎవిడెన్స్ అయితే మీరు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, మీ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండు, వీళ్ళందరూ కోట్లలో మోసం చేశారంటే నాకు తెలీదు, అయినా మీ పేరేంటి ఏంటి మీ పేరు అని మాట్లాడడం. నేను ఒక మినిస్టర్ పేరు చెప్పి సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి ఆయన అడిగితే మీరు ఎవరో తెలియదు అన్నారు. మీరు వీడియోలో చెప్పారు కదా కిషన్ రెడ్డి గారు అన్న ఏంటి ఆయన ఎందుకు అడిగావు, నన్ను అడుగు కదా, ఆయనకేం తెలుసు, నేను సరే తెలియపోతే నేను ఏదో చిన్న అడ్వకేట్ అన్నా. మీరేంటి చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేశారేంటి, నేను ఎందుకు ఫోన్ చేశాను, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ఆరోగెంట్గా డీఫ్రేమ్ చేస్తూ మాట్లాడింది అన్నట్టు. మాట్లాడి చేస్తే ఇక తర్వాత సరే అమ్మా నువ్వు చూసుకుందాం కోర్ట్ ఆఫ్ లాలో చూసుకుందాం అని చెప్పి వచ్చి మీడియాలో పెట్టి మొత్తం ఎవిడెన్స్ అయినా కూడా మీడియాకి ఇచ్చారు. అప్పుడు ఇక అందరితో ఫోన్లు చేపెట్టు నాకు ఫోన్ చేయటం మాట్లాడాలి, తీపించండి వీడియోలు తీపించండి, నేను వెళ్ళిన దాకా ప్రెస్ మీట్ తర్వాత పెట్టి వెళ్ళి కూర్చొని మాట్లాడిన తర్వాత ఆవిడ దేనికి ఒప్పుకోవాలి అని పట్టించు, నాకు ఆడెవడో తెలియదు, మరి ఆడి మీద కేసు పెట్టు, నేను ఇవన్నీ పెట్టుకోను. ఎవడో ఒక చిన్న సాధారణంగానే అతనితో అన్నది అంటున్నారు కదా మధు నువ్వు వెళ్ళి కలవమని చెప్పింది ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ కు ముందు రోజు కలవమంది, అక్కడ కలవలేదు, ఆ అమ్మాయి 6 గంటకి మాట్లాడింది, నేను ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ మీడియాకి ఇచ్చేసాను. ఆ తర్వాత ఈ వీడియోలు తీపించమని చెప్పేసి నన్ను చాలా సార్లు కలిసి బ్రతిమలాడింది. నేను అన్నా సార్ మీ తప్పు లేదండి, ఓకే అని పట్టించండి, ఆడెవడో నాకు తెలియదు, ఆడు నాకేం తెలుసు అంటలేదు. ఫోన్లో మాత్రం ఆ రోజు కూడా ఫోన్లో మాట్లాడిచ్చింది ఆడుతూ. వాడు డైరెక్ట్ గా మంగ్లీ ఇంటికి తీసుకెళ్లి మంగ్లీ అపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి దిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి, వాళ్ళ తమ్ముడు వీడియోలు ఫోటోలు ఉన్నాయి. మీరు ఏమి తప్పు చేయలేదంటే మీ దగ్గర ఆధారం ఉంటే మీడియాకి ఇవ్వండి పోనీ. ఓకే మీరు కట్ల లెక్క పెడుతున్నారు కదా, అది ఎప్పుడండి, అది మొన్న అంటే 3-4 months అవుతుంది. అవన్నీ అంటే ఏ సందర్భం అది అంటే మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మా టర్న్ ఓవర్ ఎంత ఉంది అని చెప్పి ఇంకా ఆశావాహుల్ని తెచ్చుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, వాళ్ళని ఒక ఖరీదైన హోటల్కి తీసుకెళ్ళి ఖరీదైన ఫుడ్ ఆర్డర్ చేసి తినిపించి టిప్పు ఒక 10,000 ఇస్తారన్నట్టు. టిప్పు 10,000 దాంతో చూసిన ఆశావాహుడు వీడు ఎంత ఎదిగిపోయిందా 10,000 టిప్ అని కంగారు పడతారు, బొట్లో పడతారు, ఆ తర్వాత రోడ్డు మీద పడతారు ఆశావాహుడు. సో ఇట్లా చాలా వరకు ఇవన్నీ చేసి స్కాములు చేసి చేసిన డబ్బులన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే నిందితులు హేమాకాంత్ రెడ్డి ఏమంటుండో, తర్వాత కొంతమంది మీడియాలో చెప్పిన వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో డబ్బు మీ మంగ్లీ గారి వాళ్ళ దగ్గరే ఉండొచ్చు సార్ అని చెప్పేసి అన్న. అది ఎంత వాస్తవం మనకు తెలియదు, తప్పు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన బాధితులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళ డబ్బులు తిరిగి ఇప్పించండి సార్, మాకు చాలు, మాకు కోర్టులో కేసులు కూడా వద్దు, ఇప్పిస్తే మేము వాపస్ తీసుకుంటాం, ఇప్పించకపోతే కోర్టులో కేసు వేయండి సార్, మా డబ్బులు మాకు రావడంతో పాటుగా వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష కూడా పడాలి అంటున్నారు. ఈ బాధితుల్లో మంగ్లీ బంధువులు ఎవరైనా ఉన్నారా? మంగ్లీ బంధువులు లేరు బాధితులు. అంటే మోసపోయిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారన్నారు కదా మీరు. మధు బాధితులు ఉన్నారు, రమావత్తు మధు బంధువులు ఉన్నారు. మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉండో ఈ రమావత్తు మధు, పాల్ది భరత్ చౌహాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో రమావత్తు మధు గడలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆడు 10th ఫెయిల్ మళ్ళీ రమావత్తు మధు ఇన్ని కోట్ల ఫ్రాడ్ చేసి స్కామ్ చేసిన రమావత్తు మధు 10th ఫెయిల్ చూడండి. సో కాబట్టి దయచేసి జనాల కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి మైక్రో ఫైనాన్స్కు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. కాయ కష్టం ఇందులో చాలా వరకు కూడా మధ్యతరగతి బిలో పావర్టీలో ఉన్న వాళ్ళే ఉన్నారు.
సో కాబట్టి అవును, వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని చేసుకున్న వాళ్ళు. కాబట్టి జనాలందరూ కూడా మైక్రో ఫైనాన్స్ నమ్మకండి. దయచేసి ఇలా సెలబ్రిటీల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వాళ్ళకి నమ్మకండి. సెలబ్రిటీ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎంతో కొంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా జరుగుతుందా? సో కాబట్టి జనాలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కాయ కష్టం చేసుకుని సంపాదించుకున్న డబ్బులు, ఆరుగాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎవడో తినడానికి ఎవడికో ఇవ్వకండి. దయచేసి పెట్టుబడి కూడా ఒక నమ్మకమైనటువంటి కంపెనీలలో పెట్టుకోండి. అసలు పెట్టుబడులే పెట్టొద్దు, బ్యాంకులో దాచుకోండి, ఏదైనా భూములు ఆస్తులు బంగారాలు కొనుక్కోండి. అదే నా అడ్వకేట్ గా ఏంటి మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? హైకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాం అండి, అందరినీ అక్యూజులుగా చేసి. ఇక ఏం జరుగుతుందో చూడాలి విచారణ. అంటే మంగ్లీ గారు భయపడి వెనక్కి తగ్గి మీతో మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చి కాంప్రమైజ్ ఏం లేదండి. ఇక ఇప్పుడు ఇంతకు వచ్చిన తర్వాత ఏదున్నా కోర్ట్ ఆఫ్ లాలో తేల్చుకోవటమే. ఖచ్చితంగా ముందుకేనండి. క్లయింట్లకి డబ్బులు వాళ్ళకి చాలా అవకాశం ఇచ్చాం, వాళ్ళు ఎవ్వరూ దాన్ని వినియోగించుకోలేదు. మధుగడికి అవకాశం ఇచ్చాం. ఆ రోజు కర్నూలులో ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా అన్నారే, నువ్వు చేసేది తప్పు, నీ జీవితం ఇంకా బుగ్గిపాలు కాకముందే, బదనం కాకముందే వాళ్ళ డబ్బులు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా సార్, 30వ తారీఖు కల్లా ఇచ్చేస్తా సార్, ఫిబ్రవరి 30వ తారీఖు కల్లా ఇచ్చేస్తారు, మార్చి 30వ తారీఖు కల్లా ఇచ్చేస్తారు. ఇట్లా మార్చి 30వ తారీఖు కల్లా ఇచ్చేస్తాను అన్నాడు. మళ్ళీ అడిగితే ఏప్రిల్ లాస్ట్ వీక్ అని అన్నాడు. ఇక వీళ్ళు సహనం కోల్పోయి నా దగ్గర ఉన్న మా ఫ్రెండ్ తిరుమలని ఉండు, ఆయన గద్వాలు ఎక్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అల్లుడు, నాతో ఉస్మానియా యూనివర్సిటీలో నాకు బాగా పరిచయం. సో అతను గద్వాల ఏరియాకి సంబంధించిన అతను, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వీళ్ళందరూ. సో అక్కడ నుంచి ఆయన ద్వారా తిరుమల ద్వారా నన్ను వచ్చి అప్రోచ్ అవడం అయింది. ఓకే, చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. అదే కదా.